పసుపు కుంకుమ పోగొట్టుకున్న నాలాంటి ఆడది ఇలా చేయటం తప్పే కావచ్చు. ఇది తెలిసిన వాళ్ళు నేను పాపమే చేశాననుకోవచ్చు. కానీ మీ అమ్మగారి ప్రాణాలు కాపాడటానికి మరో దారి లేదు. బోసిపోయిన నా నుదుటి మీద దిద్దుతున్న ఈ కుంకుమ బొట్టు నాది కాదు. సౌభాగ్యాలని కోల్పోయినా కూడా సుమంగళిలా బతుకుతున్నా ఈ జీవితం నాది కాదు. నువ్వు లేని ఈ లోకంలో ఇక నేను బ్రతికేది మన కన్న బిడ్డ కోసం, నిన్ను కన్న వాళ్ళ కోసం. పీటల మీద బలవంతంగా కదులుతున్న ప్రయాణం ఇది. యశోద, నాకు గతం మొత్తం గుర్తొచ్చింది. ఇన్నాళ్లుగా నువ్వు నా యశోదని ఎంత టార్చర్ పెట్టావో అంతా నా కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది. లేని కడుపుని యశోదే పోగొట్టిందని దొంగ నాటకాలాడతావా? నా చేతే నా యశోదని ఇంట్లో నుంచి బయటికి గంటించేస్తావా? నిన్ను చంపేస్తాను. దేవకి మేడం, అవినాష్ ఎందుకొచ్చావు? ఫైనల్ సెటిల్మెంట్ కోసం. అంటే క్యాష్ 10 లక్షలు. అవినాష్? ఎస్, నాష్, అవినాష్. ఇన్నాళ్ళు మీ నాటకాన్ని రక్తి కట్టించినందుకు ప్రతిఫలం. 1 టైం సెటిల్మెంట్, జస్ట్ 10 lakhs. నా క్యాష్ ఇచ్చేస్తే నా దారిని నేను వెళ్ళిపోతానా? ఇవ్వకపోతే మనం వాడిన ఈ డ్రామా గురించి మొత్తం బాలుకు చెప్పేస్తాను. ఏం బెదిరిస్తున్నావా? కాదు, మన గుట్టుగా ఉండాల్సిన మ్యాటర్కి రక్తిగా ముగింపు చెప్దాం అనుకుంటున్నాను. అవినాష్, బాలు ఇంట్లోనే ఉన్నాడు. నేను మళ్ళీ మాట్లాడతాను, నువ్వు వెళ్ళిపో. నేను వెళ్ళిపోవడానికి రాలేదు, సెటిల్మెంట్ చేసుకుందామని డిసైడ్ అయ్యి వచ్చాను. అవినాష్, నా సహనాన్ని పరీక్షించకు. నేను ఒక్క ఫోన్ కాల్ కొడితే నువ్వు జైలు గోడల మధ్యనే ఉంటావు. ఆ సంగతి మర్చిపోకు. దేవకి మేడం, నేను బాలు ముందు నోరు తెరిస్తే మీరు నడి రోడ్డు మీద పడతారు. మీరు ఆన్సర్ని మార్చుకోండి. బాలు ఇప్పుడు నావాడు. నేనేం చెప్తే అదే వింటాడు, అదే నమ్ముతాడు. అబుచ్చా, నిజమా? నేను యశోద భర్తని కాదు, మీ డాడీ అరేంజ్ చేసిన ఒక కిరాయి మనిషిని తెలిసినా కూడా
బాలు మిమ్మల్ని నమ్ముతాడా? నేను యశోద భర్తనండని కావాలనే మీ అక్కా చెల్లెళ్ళు నాతో చేతులు కలిపి ఆ నాటకాన్ని రక్తి కట్టించారని తెలిసిపోయాక కూడా మిమ్మల్ని క్షమిస్తాడా? లేని కడుపు పోయింది అని మీరు డాక్టర్ చేత అబద్ధం చెప్పిస్తే ఆ లేని కడుపుని యశోద పోగొట్టి మీకు అబార్షన్ జరగడానికి కారణం తనేని నింద వేసి బాలు చేత యశోదని ఇంట్లోంచి పంపించారే, ఆ పని చేసినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటాడా? నేను చేసిన మోసాల్లో మీకు బాగా ఉంది, మర్చిపోయారా? వాటి గురించి బాలుకు తెలిస్తే మీ కాపురమే కూలిపోతుంది. అవినాష్, అంత డబ్బు ఇంట్లో లేదు. నువ్వు మళ్ళీ ఇక్కడికి రావడం మంచిది కాదు. నేనే డబ్బుని అరేంజ్ చేసి నీకు కాల్ చేస్తాను. అవచ్చా, నేను నమ్మచ్చా? తలకోనలో హరిని యశోదని చూపించి బాలుని మాయ చేసినట్టు నన్ను కూడా మాయ చేయాలని చూడవు కదా? చూడు బాలు. హరి, బాలు ఆకు, ఇక్కడ కాదు, హైదరాబాద్ వెళ్ళాక చూసుకుందాం. అవినాష్ ప్లీజ్, నువ్వన్నట్టే ఈ గుట్టుని గుట్టుగానే ఉండిపోని. ఓకే, తేడా వస్తే తెలుసు కదా, నాష్ అవినాష్. నీ గుట్టుని గుట్టుగానే ఉండనివ్వడానికి ఖరీదు 10 లక్షలు. బాలు, ఆ అవినాష్ యశోద మొగుడు. నీకు అబార్షన్ జరగడానికి కారణం యశోద. నువ్వు మెట్ల మీద నుంచి పడిపోయినందుకే నీ కడుపులో ఉన్న మన బుజ్జిగాడు మనకి లేకుండా పోయాడు. అది కాదు బాలు. నో! ఇంకా నన్ను బ్లఫ్ చేయాలని చూడకు. నేను నీ మాటలన్నీ విన్నాను. బాలు, వాడి నోటికొచ్చినట్టు ఏదేదో వాగిస్తే నువ్వు నమ్మేస్తావా? అవును, ఇన్నాళ్ళు నేను నిన్ను గుడ్డిగానే నమ్మాను. నువ్వే నా దేవతవని, నువ్వే నా బంగారానివని మురిసిపోయానే. కానీ ఇప్పుడు మీ మాటలన్నీ విన్నాక నా కళ్ళు పూర్తిగా తెరుచుకున్నాయి. ఛీ! నువ్వసలు ఆడదానివేనా? బాలు, అన్యాయంగా మాట్లాడుకో. వాడొచ్చింది యశోద కోసం. వాడే యశోద భర్త. Shut up, Norboy! బుకాయించడానికి కూడా ఓ హద్దంటూ ఉంటుంది. బాలు, నేనేం బుకాయించట్లేదు. ఆ మాటకొస్తే యశోద భర్తగా అవినాష్ని ఇంట్లోకి తీసుకొచ్చింది నువ్వే. యశోద ఎవరు? యశోదని ఇంట్లోకి తీసుకొచ్చింది ఎవరు? నువ్వు కదా? యశోదకి ఈ ఇంటికి ఏంటి సంబంధం? ఒకప్పుడు యశోదని ఆదరించింది నువ్వే, ఆ తర్వాత యశోదని అసహించుకుంటుంది నువ్వే. ఆ అవినాష్తో కలిసి దొంగ నాటకం ఆడి నా చేతే యశోదని ఇంట్లో నుంచి బయటికి పంపించింది నువ్వే. చెప్పవే రాక్షసి. నాకే తెలియకుండా మీరందరూ కలిసి నా వెనక చేసిన కుట్రలేంటి? ఒక అమాయకురాల్ని నేరస్తురాలిగా నిలబెట్టడానికి అసలు కారణమేంటి? బాలు, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎవరో భార్య గురించి కట్టుకున్న భార్య మీదే దౌర్జన్యం చేస్తావా? నోటికొచ్చినట్టు తిట్టి ఇంత దారుణంగా అవమానిస్తావా? దేవకి, తమ మాటల్లో నిజాయితీ లేని వాళ్లే అరుస్తారు. తమ తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలనుకునే వాళ్లే ఎదురుదాడి చేస్తారు.
ఇవాళ నాకు క్లియర్గా అర్థమైంది, నువ్వొక దేవతవి కాదు, డెవిల్వని. బాలు, నో, బాలసుబ్రహ్మణ్యం. ఇన్నాళ్ళు నిన్ను గుడ్డిగా నమ్మిన బాలు చచ్చిపోయాడు. బాలు అంత మాట అనకు ప్లీజ్. అయితే ఒకే ఒక్క ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పు. ఏంటి మీరందరూ కలిసి ఆడిన నాటకం? ఏంటి నువ్వు నాకు తెలియకుండా దాచిపెట్టిన ఆ నిజం? ఆల్ రైట్, ఆ నిజమేదో నేనే తెలుసుకుంటాను. మీ నాటకాన్ని నేనే బట్టబయలు చేస్తాను. యశోదను మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి అందరి కళ్ల ముందే మీ కుట్రని బద్దలు కొడతాను. దేవకి, అబద్ధాలతో, నాటకాలతో, కుట్రలతో కట్టుకున్న 7 అంతస్తుల మేడైనా సరే కుప్పకూలిపోక తప్పదంతే. దేవకి మాటల్ని గుడ్డిగా నమ్మి ఎంత పెద్ద తప్పు చేశాను. అక్కకి అబార్షన్ అయింది. కావాలనే ఆ యశోద అక్కని తోసేసింది. అక్కని కావాలనే మెట్ల మీద నుంచి అమాంతం తోసేసింది. No! నీ ముఖం చూడ్డానికే నాకు అసహ్యంగా ఉంది. పాపం యశోద ఎక్కడికి వెళ్ళిందో, ఏమైపోయిందో. ఆఖరి క్షణం దాకా యశోద నాతో ఏదో చెప్పాలని ఆరాటపడుతూనే ఉంది. కానీ నేనే మూర్ఖుణ్ణి, నేనే పట్టించుకోలేదు. ఏమైంది నాకు? నా చదువు, సంస్కారం, వివేకం, విచక్షణ ఏమైపోయాయి? దేవకికి లేని కడుపు పోగొట్టిందని ఆవేశంలో అంత పెద్ద శిక్ష వేశాను. నా తొందరపాటు నా దేవుడు కూడా క్షమించడం. ఇన్నాళ్ళు నన్ను నేను తెలివైన వాడిని అనుకున్నాను. కానీ నా ఇంట్లో నా కాళ్ల ముందే దేవకి ఆడిన నాటకాన్ని పసిగట్టలేకపోయాను. లేదు, దేవకి, భవానీ, అవినాష్ వీళ్ళెవ్వరూ నిజం చెప్తారనే నమ్మకం నాకు లేదు. అందరూ తోడు దొంగలే. ఎస్, నేను చేసిన తప్పుల్ని నేనే సరిదిద్దుకోవాలి. నా పాపాన్ని నేనే ప్రక్షాళన చేసుకోవాలి. వీళ్ళందరూ కలిసి పగబట్టి మరీ యశోదని ఎందుకు టార్గెట్ చేశారో తెలుసుకోవాలి. హలో, ఈజ్ ఇట్ మిస్టర్ బాలు? ఎస్, మీరెవరు? నేను రమేష్ని, ఎస్ఐ రమేష్ని మాట్లాడుతున్నాను. రమేష్, నువ్వా? నేనేరా బాలు. ఒరే, ఏంట్రా నీ బిల్డప్? ఎస్ఐ రమేష్ని మాట్లాడుతున్నానని భయపెట్టాలనుకుంటున్నావా? పోలీసోటి కదరా, బిల్డప్ ఇచ్చినా ఎంత బిల్డప్ ఇచ్చినా గుర్తుపట్టేశావు కదా. సరే గాని ఏ ఊళ్ళో ఉన్నావు? ఈ ఊళ్ళోనేరా. ఇజ్ ఇట్? అవును, ట్రాన్స్ఫర్ మీద సిటీకి వచ్చా. వెంటనే నీకు కాల్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. అప్లికేషన్ అనుకోకపోతే నాకు ఫేవర్ చేస్తావా? ఏమైంది బాలు? ఆర్ యు ఫైన్? ఎనీథింగ్ సీరియస్? నా గురించి కాదు, మా ఫ్యామిలీ ఫ్రెండ్ యశోద అనే ఆమె కనిపించట్లేదు. మిస్సింగా? కంప్లైంట్ ఇచ్చారా? లేదు. ఏ? నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.
ఆమె ఒక పెళ్ళైన ఆడది. ఆమె భర్త ఎవరో ఎక్కడుంటాడో కూడా తెలీదు. కంప్లైంట్ ఇస్తే తన పరువు వీధిన పడుతుందిరా. అలా జరగడం నాకు ఇష్టం లేదు. అంటే ఇప్పుడు ఆమె ఎక్కడుందో తెలుసుకోవాలి, కాన్ఫిడెన్షియల్గా. ఎస్, ఈ పని చేసి పెట్టగలవా? హలో హలో, సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ రమేష్ ఇక్కడ. ఆమె ఫోటో పంపించు. 24 అవర్స్లో భద్రంగా నీకు అప్పగిస్తా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే యశోద ఫోటో నీకు వాట్సాప్ చేస్తాను. ఇది నువ్వే కొంచెం పర్సనల్గా డీల్ చేయి ప్లీజ్. బాలు, నో ఫార్మాలిటీస్ రా, వీఆర్ ఫ్రెండ్స్, ఐఎమ్ డూయింగ్ ఇట్. థ్యాంక్ యూ. ఒక్క సెకండ్, ఫోటో పంపిస్తాను. 1 సెకండ్. ఫోటో పంపించాను, చెక్ చేసుకో. ఫోటో వచ్చింది. కూల్, ఇక నేను చూసుకుంటా. ఓకే, జాగ్రత్తగా డీల్ చేయి. బాయ్ బాయ్. ఎస్, ఆవిడ పేరు యశోద. వాట్సాప్లో ఫోటో పంపించాను కదా, అన్ని పోలీస్ స్టేషన్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ సెర్చింగ్ పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా జరగాలి. ఎక్కడైనా సరే ట్రేస్ అయితే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి. మావయ్య గారు, ఒక్క నిమిషం. అలాగేనమ్మా. బాలు, నా జీవితంలో ఒక మజిలీ ముగిసింది అనుకున్నాను. నేను కలలో కూడా ఊహించని మరో మజిలీ ఇది. నేను చేస్తుంది తప్పో ఒప్పో ఆ భగవంతుడికే తెలియాలి. ఒక కన్న తల్లి ప్రాణాలను నిలబెట్టడం కోసం ఈ లోకంలో ఏ ఆడది చెయ్యకూడని పనికి సిద్ధపడుతున్నాను. ఏ లోకంలో ఉన్నా నువ్వు నన్ను అర్థం చేసుకుంటావని నాకు తెలుసు. ఇక బయలుదేరుతామమ్మా. అమ్మా, పదమ్మా.
చూడ్డానికే నాకు అసహ్యంగా ఉంది. నా ఇంట్లో ఉండే అర్హత లేదు. వెళ్ళిపో. నేను యశోద భర్తని కాదు, మీ డాడీ అరేంజ్ చేసిన ఒక కిరాయి మనిషిని తెలిసినా కూడా బాలు మిమ్మల్ని నమ్ముతాడా? మీకు అబార్షన్ జరగడానికి కారణం తనేని నింద వేసి బాలు చేత యశోదని ఇంట్లోంచి పంపించారే, ఆ పని చేసినందుకు మిమ్మల్ని మెచ్చుకుంటాడా? ఎలా ఎలా మర్చిపోయాను యశోద మంచితనాన్ని? నిజాలు తెలుసుకోకుండా గెట్ లాస్ట్ అని ఎంత పెద్ద తప్పు చేశాను. మా కోసం యశోద ఎన్ని చేసింది. అందుకు తనకు బదులుగా నేనేమిచ్చాను? అవమానాన్ని, దుఃఖాన్ని, క్షోభని. ఛ! నేను చేసిన తప్పుని నేనే సరిదిద్దుకోవాలి. అందుకే యశోద ఎక్కడుందో కనుక్కోమని నా ఫ్రెండ్ రమేష్కి చెప్పాను. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదు. మీ బావ ఎస్ఐకి ఫోన్ చేసి ఆ యశోద డీటెయిల్స్ మొత్తం చెప్పాడు. వాట్సాప్ లో దాని ఫోటో కూడా పంపించాడు. అది ఎక్కడుందో తెలుసుకోమన్నాడు. సో వాట్? ఏంటే సో వాటు? గూప పగలు కొడతాను, జాగ్రత్త. అక్క, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడక నీలాగా ఆన్లైన్లో గేమ్స్ ఆడుకుంటూ కూర్చోమంటావా? యశోదను వెతకడం మొదలు పెట్టింది ఒక పోలీసోడే.